అరెస్ట్ అయిన చందు భాగ్యం చేసిన మోసాన్ని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు షాక్లో వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు అయితే సేటు దగ్గరికి వెళ్తాడు. ఏంటి చందు, డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు. డబ్బులు తీసుకురాలేదు, బ్యాంక్ చెక్ తీసుకొచ్చాను, ఇదిగో 10,00,000 చూసుకోండి అని అంటూ ఉంటాడు. చందు అయితే డబ్బు కాకుండా చెక్ తీసుకొచ్చావా, ఏదైనా పర్వాలేదులే, ఈ చెక్కు నేను తీసుకువెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుంటాను అని సేటు అయితే అంటూ ఉంటాడు. మరి ఆ రోజు నేను సంతకం పెట్టిన నోటు నాకు ఇచ్చేస్తారా అని చందు అయితే అడుగుతూ ఉంటాడు. లేదు, బ్యాంకులో డబ్బులు మొత్తం కూడా డ్రా అయిన తర్వాతే, నా చేతికి 10,00,000 వచ్చిన తర్వాతే అప్పుడు నేను నీకు ఆ నోటు ఇస్తాను అని అంటూ ఉంటాడు. సేటు అదేంటి సేటు, నా మీద నమ్మకం లేదా అని అంటూ ఉంటే, అలా అనుకోకు చందు, నువ్వు రామరాజు కొడుకువి, నువ్వు మోసం చేయవని నాకు బాగా తెలుసు. కానీ ఇలాగే నలుగురు దగ్గర నేను మోసపోయాను. వాళ్ళు బౌన్స్ అయిన చెక్కుని తీసుకువచ్చి నాకు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు నాకు కనిపించనే లేదు. తర్వాత నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పుడే ఎవరైనా చెక్ ఇస్తే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చిన తర్వాతే అప్పుడే వాళ్ళకి నేను సంతకం పెట్టిన నోటులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నీ విషయంలో కూడా అదే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. సరే సేటు, నీ ఇష్టం వచ్చినప్పుడు నోటు ఇవ్వు అని అంటూ ఉంటాడు చందు అయితే. తరువాత సేటు అయితే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఈ డబ్బులు డ్రా చేసుకునిరా అని అంటూ ఉంటాడు. ఈరోజు రేపు బ్యాంకులు సెలవు సార్ అని అంటూ ఉంటాడు. అతనైతే సరే, ఎల్లుండి వెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొద్దాము అని అంటూ ఉంటాడు సేటు. తరువాత ఇక వల్లి అయితే ఇంట్లో అందరూ కూడా బాధగా ఉన్నారని తను ఆనందపడుతూ ఉంటుంది. వేదవతి దగ్గరికి వెళ్ళి, ప్రేమని మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నా తను మాత్రం మిమ్మల్ని మోసం చేసి మీ మీద ఒట్టేసి తను చేసిన పని అస్సలు కూడా బాగోలేదు కదండి అత్తయ్య గారండి అని వల్లి అయితే తనకి ఛాన్స్ దొరికిందని ఇష్టం వచ్చినట్లు వేదవతి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నర్మద అయితే ఏంటక్క ఈరోజు తినకుండానే నీకు భోజనం అయిపోతున్నట్టుందేంటి అని నర్మద అడుగుతూ ఉంటుంది. తినకుండానే కడుపు నిండిపోవడం ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక మరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు అన్నీ కూడా తేడా చేసేసి మాట్లాడేస్తున్నావు కదా అత్తయ్య గారి దగ్గర అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇంటికి పెద్ద కోడలివి, ఇంట్లో సమస్య తీర్చి ఇంటిని సంతోషంగా ఉంచాలని అనుకోవాలి తప్ప మండుతున్న గాయం మీద ఇంకాస్త కారం జల్లి ఇంకా మండేలా చేయకూడదు. అది ఇంటి పెద్ద కోడలి కింద రాదు, అది సంస్కారం కాదు. పెద్ద కోడలివి, నీకు ఆ మాత్రం తెలియవా? ఇంటి పెద్ద కోడలివైన నువ్వు వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకొని మాట్లాడడం మాత్రం తెలుసు. పెద్ద కోడళ్ళని గుర్తు చేస్తావు. మరి ఈ మాత్రం కూడా నిన్ను మీ అమ్మ చెప్పి పంపించలేదా అని అడుగుతూ ఉంటుంది నర్మద. బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా బాధ పెట్టే మాటలు మాట్లాడాలని మీ అమ్మ నీకు చెప్పి పంపిందా ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే వల్లికి చాలా కోపం వస్తుంది. ఏంటి, మా అమ్మ విషయాలు నీకెందుకు? నా పుట్టింటి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని అంటూ ఉంటుంది వల్లి. అవునులే, మీ పుట్టింటి గురించి ఎందుకు మాట్లాడతాము? అయినా మీ పుట్టింటి వాళ్ళు కోటీశ్వర్లు, పెద్ద బంగ్లాలో ఉంటారు. అలాగే మీ నాన్న కోటు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. చక్కగా టిఫిన్ బండి మీద టిఫిన్ అమ్మే వాళ్ళకి టిఫిన్ ఎలా ఉండాలా అని వీధి వీధికి తిరుగుతూ నేర్పిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది. అవునక్క, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, పలానా బస్తీ గురించి నీకు తెలుసా అని అంటూ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్న బస్తీ గురించి అడుగుతుంది నర్మద. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ బస్తీల గురించి నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా బస్తీలో పుట్టి పెరిగాను అనుకుంటున్నావా? బస్తీలో ఉండేదాన్ని అనుకుంటున్నావా? బస్తీల గురించి నాకు తెలియడానికి అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అవునా అక్క, నువ్వు బస్తీలో పుట్టి పెరగలేదన్నమాట. పట్టు పరుపుల మీద పెద్ద పెద్ద బంగ్లాల్లో పుట్టి పెరిగావా? అయ్యో, నీ గురించి తెలిసినా కూడా ఇలా అడగడం నేను చేసిన తప్పే అక్క, నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది.
నర్మద. అప్పుడు ఇక నర్మద మాటలోకి వల్లి అయితే, నేను అత్తయ్య దగ్గరికి వచ్చి ప్రేమని దూరం చెయ్యాలని నేననుకుంటే ఇదేంటి నాకే షాక్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానంటే ఇంకా ఎక్కువ మాట్లాడి అత్తయ్య గారికి నా మీద అనుమానం వచ్చేలా చేస్తుంది. అనుమానం వచ్చేలా చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక నర్మద అయితే చెప్తూ ఉంటుంది వేదవతితో, అత్తయ్య, మీరు ప్రేమ మీద కోపంగా ఉండడం సహజమే, కానీ ప్రేమ మాత్రం తన భర్తకి అండగా ఉండాలని తను ఇలాగ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది, అంతే తప్ప మిమ్మల్ని కాదని, మీ మాటని కాదని, మిమ్మల్ని ఎదిరించి వెళ్ళాలని కాదు. ప్రేమ ఈ ఇంట్లో ఉందంటే మీరున్నారన్న ధైర్యంతోనే తను సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు తన పుట్టింటి వాళ్ళు లేని లోటుని తీరుస్తారు. మేనత్తగా తనని దగ్గరికి తీసుకుంటారు, అమ్మగా లాలిస్తారు. అలాంటి మీరే మాట్లాడకపోతే పాపం తను ఏ పరిస్థితిలో ఉంటుందో చెప్పండి అని అంటూ నర్మద అయితే వేదవతికి ప్రేమ మీద ఉన్న కోపాన్ని తగ్గించేస్తుంది. దాంతో అప్పుడే ఇక ప్రేమ అయితే అక్కడికి వస్తుంది. ప్రేమ వేదవతి కాళ్ళు పట్టుకొని, నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదత్తా, కానీ నాకు తెలియకుండానే ఈ గొడవలు జరిగిపోతున్నాయి అని అంటూ ఉంటే, అసలు నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్లకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదే అని అంటూ ఉంటుంది వేదవతి. తప్పలేదత్తా, రాత్రులు నన్ను చదివించడానికి ధీరజ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అలాంటి నా భర్త నా గురించి అంతలా పనిచేస్తూ ఉంటే నా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని నేను చేసిన పని నాకు తప్పుగా అనిపించలేదత్తా అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ధీరజ్ మీద ఇక ప్రేమకి ఉన్న ప్రేమని గుర్తించి వేదవతి అయితే ప్రేమని దగ్గరికి తీసుకొని తనని క్షమిస్తుంది. ఇదంతా కూడా చూసి వల్లి అయితే, ఈ నర్మద మాటల్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ అత్తయ్య ప్రేమ ఇద్దరూ కూడా దీనికి బాగా కనెక్ట్ అయిపోతారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. తర్వాత ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజుని క్షమాపణ అడుగుతుంది. అప్పుడే రామరాజు వేదవతిని దగ్గరికి తీసుకొని, నన్ను క్షమించు బుజ్జమ్మ, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నిన్ను అంతలా నేను తిట్టలేదు, నన్ను క్షమించు. నిన్ను తిట్టానే కానీ నా మనసంతా ఎంత గాయపడిందో నాకే తెలుసు, నేనెంత కుమిలిపోయానో నాకే తెలుసు అని అంటూ ఉంటాడు రామరాజు. అలా భార్యాభర్తలిద్దరు కూడా ఒకటైపోతారు. ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే, అమ్మా, నేను బ్యాంకుకు వెళ్ళి లాకర్లో ఉన్న నగలు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇక రే ఇప్పుడెందుకు రా అని అంటూ ఉంటే, లేదత్తా, వాళ్ళు కూతురని నా మీద ఉన్న ప్రేమతో నగలు ఇచ్చారేమో అనుకున్నాను, కానీ ఆ నగలు వంక పెట్టుకొని మావయ్య గారిని అవమానిస్తారని నేను అస్సలు కూడా ఊహించలేదు. అందుకని వాళ్ళ ఇచ్చిన నగల్ని వాళ్ళకే నేను తిరిగి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. అప్పుడే ఇక రామరాజు ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక వేదవతి అయితే, నువ్వు చెప్పింది కరెక్టే ప్రేమ, నీ నగలన్నీ కూడా తీసేసి ఇచ్చేసే గిల్ట్ నగలతో సుధా అని అంటూ ఉంటే అప్పుడే ధీరజ్ అయితే వెళ్తాడు బ్యాంకుకి. ధీరజ్ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఇక బ్యాంకులో నగల్ని అయితే డ్రా చేస్తాడు. నగల్ని అన్నీ కూడా తీసుకువచ్చి ఇక ఇంట్లో అయితే చూపిస్తాడు. ఈ నగలేనా చూసుకోండి అని అంటూ ఉంటాడు. అప్పుడే రామరాజు ఈ నగలన్నీ ఎవరివి అని అడుగుతూ ఉంటే, నర్మదాకి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, ప్రేమకి తనకి పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, ఇవి నా నగలు, ఇవి మన వల్లికి పెళ్ళప్పుడు వాళ్ళ అమ్మ చేయించిన నగలు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని రామరాజు అయితే వల్లి నగలను అయితే చూస్తాడు. వల్లి నగల్ని చూసి, ఇదేంటి, ఈ నగలు కలర్ ఏంటి మార్పుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక వల్లి అయితే వెంటనే తన నగల్ని బీరువాలో పెట్టేస్తాను మావయ్య గారండి, మళ్ళీ బయట ఉంటే భయం కదండి అని అంటూ టక్కుమని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు, అసలు వల్లి నగలు బంగారపు నగలలాగే లేవు, బంగారపు నగల్లా లేవు కదా, మరి అవి బంగారపు నగలని బ్యాంకులో ఎలా పెట్టింది అని అనుకుంటూ ఉంటాడు రామరాజు అయితే. తర్వాత ఇక ఒకరోజు ఉదయమే నిద్ర లేచి కళ్ళు తిరిగి పడిపోతుంది వల్లి అయితే.
వల్లి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక అందరూ కూడా కంగారు పడుతూ డాక్టర్ని అయితే పిలిపిస్తారు. ఇక డాక్టర్ వచ్చి తను ప్రెగ్నెంట్ సార్, కంగ్రాచులేషన్స్, మీరు తాతయ్య కాబోతున్నారని డాక్టర్ చెప్పడంతో ఎంతో ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక వల్లి అయితే అమ్మయ్య, నేను కడుపుతో ఉన్నాను, ఇప్పుడు నిజాలు తెలిసిన నన్ను బయటికి గెంటేయడానికి కడుపుతో ఉన్నాను కదా, ఎలా వదిలేస్తానని అనుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. పైగా నర్మద కన్నా ముందే తనే ప్రెగ్నెంట్ అయిన విషయం నర్మదికి తెలిస్తే కుళ్ళుకుంటుందని కూడా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. రామరాజు అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక నర్మద అయితే ప్రేమ, ఈ వల్లి రోజు రోజుకి డ్రామాలు ఎక్కువైపోతున్నాయి అని అంటూ ఉంటే, అదేంటక్క, తను నిజంగానే ప్రెగ్నెంటే కదా అని అంటూ ఉంటే, అవును తను నిజంగానే ప్రెగ్నెంటే, కానీ తనకి కడుపు వచ్చి పిల్లలు పుడితే తను చేసిన మోసం బయటపడినా తనని ఏమీ అనరనే ధీమా ఎక్కువగా ఉంది వల్లీలో అని అంటూ ఉంటుంది నర్మద. ఇంతలో భాగ్యం అక్కడికి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వచ్చేస్తుంది. అమ్మాయి ఎక్కడున్నావే అని అంటూ పిలుస్తుంది వల్లిని. అప్పుడే వల్లి అయితే బయటకు వస్తుంది. నిజంగా మేము చాలా అదృష్టవంతులమమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు, మన ఇంటికి మాకు మంచి పేరు తీసుకొస్తావు అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. వేదవతి, రామరాజు నా బాగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ ముఖంలో సంతోషం కనపడుతుంది భాగ్యానికి. చూసారా అన్నయ్య గారు, మా అమ్మాయి మీకు మొదటిగా వారసునిస్తుంది, మరి మిగతా వాళ్ళు ఇస్తారో లేదో అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. ఇంతలో ఇక ఒక మనిషి పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన మనిషి అంటూ ఉంటాడు, సార్ సార్, మీ పెద్ద అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు సార్ అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పెద్దోడిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లో ఉంటాడు చందు. ఇక జైలుకైతే పోలీస్ స్టేషన్కి మొత్తం కుటుంబం మొత్తం కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బా, అదేంటి బా నువ్వు జైల్లో ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లితో ఏమీ మాట్లాడడు చందు. ఇప్పుడు మాట్లాడితే నిజాలు బయట పెడతాయని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఇక అక్కడికి సేటు అయితే వస్తాడు. సేటు వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ అయితే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు పెట్టింది ఆ సేటుని అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి అక్కడికి వచ్చిన భాగ్యం వల్లి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సేటుని అడుగుతూ ఉంటాడు రామరాజు, ఏంటి సేటు, మా చందు మా పెద్దోడు ఏం చేశాడని నువ్వు ఎందుకు మా పెద్దోడిని అరెస్ట్ చేయించావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక సేటు అయితే మీ అబ్బాయి చేసిన మోసానికి అరెస్ట్ చేయకపోతే ఇంకేం చెయ్యాలి అని అంటూ ఉంటాడు సేటు. మా పెద్దోడు నిన్ను మోసం చేయడం ఏంటి అని అనగానే, మీ పెద్దోడు నాకు ఒక బ్యాంక్ చెక్ ఇచ్చాడు, అది బౌన్స్ అయ్యింది అని అంటూ ఉంటే, అసలు మా పెద్దోడు నీకు చెక్ ఇవ్వడం ఏంటి, అది బౌన్స్ అవడం ఏంటి, రే పెద్దోడా ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అతనేం చెప్తాడు, నేను చెప్తాను విను. పెళ్లికి ముందు 10 లక్షలు కావాలంటూ తనకంటూ పర్సనల్గా పెళ్లి ఖర్చులు ఉన్నాయంటూ మీ పెద్దబ్బాయి నా దగ్గరికి వచ్చి 10 లక్షలు అప్పు తీర్చుకొని నెల తిరిగేలోపు వడ్డీతో సహా ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ 3 నెలలు అవుతుంది, కనీసం తను 1 నెల వడ్డీ కూడా ఇవ్వలేదు. పైగా నెలలోపు తీర్చేస్తానన్న వ్యక్తి ఇప్పటికి డబ్బులు ఊసే ఎత్తలేదు. కనిపించిన ప్రతిసారి కూడా అడుగుతూనే ఉన్నాను, కానీ తను మాత్రం అసలు కూడా నాకు జవాబు చెప్పకుండా ఒకరోజు ఒక బ్యాంకు చెక్ని తీసుకువచ్చి డబ్బులు డ్రా చేసుకోమని చెప్పాడు. ఆ రోజు తను సంతకం పెట్టిన నోటీస్ కూడా అడిగాడు. అయినా సరే నేను డబ్బులు నా చేతికి అందాకే ఆ నోటీస్ ఇస్తానని నేను చెప్పాను, లేకపోతే మేము చాలా నష్టపోయే వాళ్ళము అని అంటూ చెప్తూ ఉంటాడు సేటు అయితే. అప్పుడే ఇక వల్లి అలాగే భాగ్యం, ఇదేంటి అమ్మా ఇప్పుడు 10 లక్షలు మనకే ఇచ్చామని బాగా చెప్పేస్తే అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చందు దగ్గరికి వెళ్ళి రామరాజు అడుగుతూ ఉంటాడు, రే నిజం చెప్పరా, అసలు నీకెందుకురా అన్ని డబ్బులు చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని రామరాజు అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు చందు, నాన్న అప్పుడు
మ్, వల్లి వాళ్ళకి 10 లక్షలు అవసరమని 10 లక్షలు ఇవ్వకపోతే పెళ్ళి 10 రోజులు వాయిదా వేస్తామని చెప్పారు. అసలే నా పెళ్ళి కుదరడం లేదని, కుదరక ఈ పెళ్లి సంబంధం కుదిరిందని నువ్వు ఎంతో సంతోషపడ్డావు. నీ సంతోషాన్ని ఆవిరి చెయ్యలేక ఈ విషయాన్ని నాలోనే దాచుకొని నేనే సేటు దగ్గర అప్పు తీసుకున్నాను అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఇక భాగ్యం అలాగే వల్లి షాక్ అయిపోతూ తలదించుకుంటారు. అప్పుడు ఇక నర్మద కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది. మరి సేటు నిన్ను అరెస్ట్ ఎందుకు చేయించాడు, అసలు ఆ చెక్ బుక్ ఎవరిచ్చారు నీకు చెక్కు అని అనగానే, ఆ రోజు మన ఇంటికి బట్టలు పెట్టడానికి వల్లి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా, అప్పుడే వల్లి వాళ్ళ నాన్నని 10 లక్షల గురించి వాళ్ళ అమ్మని అడుగుతున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి చెక్ బుక్ తీసుకొని చెక్కు మీద సంతకం పెట్టాడు. చెక్కు మీద సంతకం పెట్టి నా చేతికి ఇచ్చాడు. సరే అని నేను అదే చెక్కుని తీసుకువెళ్ళి సేటుకి ఇచ్చాను. ఆ సేటు బ్యాంకులో అది చెక్కుని డబ్బులు తీసుకోవడానికి వెళ్తే అది బౌన్స్ అయిపోయిందని, అసలు పనికిరాందని చెప్పారట. అది విని ఒక్కసారి నాకు షాక్ అయిపోయాను. ఇంకా సేట్ అయితే నేను డబ్బులు కట్టకుండా మోసం చేస్తానని తను అనుకొని నన్ను అరెస్ట్ చేయించాడు అని అంటూ ఉంటే, ఆ మాట విని రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతూ వల్లి భాగ్యం వంక అయితే చూస్తాడు. అప్పుడే అది కాదండి బావగారండి అంటూ వల్లి తండ్రి అయితే రామరాజుకి నచ్చజెప్పాలని చూస్తూ ఉంటే రామరాజు వల్లి తండ్రిని చంప పగలగొడతాడు. ఒక్కసారి అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. భాగ్యమైతే మీరు కోటీశ్వర్లని మా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పారు అని అనడంతో ఒకేసారి చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చెప్పండి, మమ్మల్ని మా కుటుంబాన్ని ఎందుకు మోసం చేయాలనుకున్నారో, మీకు మోసం చేసే అంత దుర్మార్గం మేమేం చేశామో, కోటీశ్వర్లం అని చెప్పి మా పెద్దోడిని మీ ఇంటి అల్లుడిగా చేసుకున్నారు. ఇప్పుడు కోడలు తను ప్రెగ్నెంట్ అని మాతో అబద్ధం చెప్పింది, మీకు అసలు బుద్ధుందా అని అంటూ చెప్తూ ఉంటాడు రామరాజు. అప్పుడే నేను ప్రెగ్నెంట్ అని ఆడింది నాటకం కాదు మావయ్య గారు, నిజమే అని వల్లి అంటూ ఉంటుంది. ఇక నీ మాటలు నేను నమ్మను, నువ్వు ఊరుకోమా అని అంటూ ఉంటాడు రామరాజు. రే, వీళ్ళు మనల్ని మోసం చేశారా చందు, వీళ్ళు కోటీశ్వర్లు కాదు. అప్పటికి ఏదో ఒక విషయం మీద నర్మద మనకి గుర్తు చేస్తూనే ఉంది, కానీ నర్మద గుర్తు చేస్తుంది కానీ నేను మాత్రం పట్టించుకోలేదు, చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు రామరాజు. మమ్మల్ని మా కుటుంబాన్ని ఇంత మోసం చేసి ఇంటికి కోడలయ్యి ఆస్తిని కొట్టేయాలని చూసిన వీళ్ళకి నేను గుణపాఠం చెప్పి తీరాల్సిందే, వీళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రామరాజు. అయితే మావయ్య గారండి, నన్ను క్షమించండి, ఇదంతా కూడా మా అమ్మ చెయ్యమని వెనకాల నుంచి చెప్తూ ఉంటేనే చేశాను తప్ప నాకేమీ సంబంధం లేదండి అని అంటూ వల్లి అయితే ఇక క్షమాపణ అడుగుతుంది రామరాజుని. నా భర్తని వదిలి నేను ఉండలేను అని అనడంతో, అసలు మీలాంటి మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఒకవేళ నువ్వు నా ఇంట్లో ఉండాలనుకుంటే మేమందరం బట్టలు సదురుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, అయినా చిన్న చిన్న తప్పులంటే క్షమించవచ్చు, నన్ను నా కొడుకుని మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నవ్వుల పాలు చేసిన మిమ్మల్ని జీవితంలో క్షమించము అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే భాగ్యం అయితే అది కాదు, కూతుర్ని ఇంకా గొప్పింటికి చెయ్యాలని అనుకొని అలా అబద్ధం చెప్పాము, కానీ మా వల్లి ఎంతో బుద్ధిమంతురాలు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంతలో ఇక లాయర్ని తీసుకువచ్చి ధీరజ్ అయితే చందుని విడిపిస్తాడు. ఇక చందు అయితే పదండి నాన్న వెళ్దాం అని అంటూ ఉంటాడు. బా, అదేంటి బా, నా ముఖం కూడా చూడడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. నీలాంటి మోసం చేసే వాళ్ళకి నేను మాత్రం అస్సలు కూడా ఎప్పుడూ కూడా ముఖం కాదు కదా, జీవితంలో నిన్ను ఎప్పుడు కూడా కలుసుకోను అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక వల్లి అయితే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. వల్లి అలా కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటే అందరూ కూడా వల్లి వంకే చూస్తూ ఉంటారు. పదనాన్న, వాళ్ళు మనల్ని అంతకన్నా ఎక్కువగానే బాధ పెట్టారు, మనల్ని మోసం చేశారు,
పద నాన్న వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి చందు అయితే తన కుటుంబాన్ని తీసుకొని వల్లిని వదిలేసి వెళ్ళిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, భాగ్యం ఆడిన నాటకం ఇలాగే బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.